నమస్కారము. ఈరోజు నేను కొన్ని వీడియోలు న్యాయకత్వ నైపుణ్యాలు అంటే న్యాయకత్వ లక్షణాలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాటి గురించి నేను ఒక నాన్ వాయిస్ బేస్డ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు వాయిస్ బేస్డ్గా చెప్తున్నాను. నేను ఈ న్యాయకత్వ లక్షణాలు అనేటివి ప్రతి పరిశ్రమలో అవసరం. అంటే నాయకుడుగా రాణించాలంటే కొన్ని లక్షణాలు కావాలి. ముఖ్యంగా ఏంటంటే నాయకుడు అనేవాడు ఎంప్లాయీ చెప్పే ప్రతి విషయాన్ని వినేవాడుగా ఉండాలి. వారికి మళ్ళీ ఎలాగంటే వారి యొక్క అభివృద్ధికి ఎలా పనిచేయాలి, ఏ స్కిల్స్ పెంచుకోవాలనే దాంట్లో గైడెన్స్ ఇవ్వాలి. నాయకుడు అంటే ఈ ఎంప్లాయీస్ ఏదన్నా అడిగితే విసుక్కోకూడదు. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయాలంటే వాళ్ళు అభివృద్ధి అయితే కంపెనీ కూడా అభివృద్ధి అవుతుంది. ఇది ఈ యొక్క న్యాయకత్వ లక్షణాలు కానీ నైపుణ్యాల గురించి కానీ బయట నుంచి ట్రైనర్స్ కానీ లేకపోతే ట్రైనర్ అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనే ఒకటి ఉంటుంది ప్రతి పరిశ్రమలో. వాళ్ళు దీని యొక్క బాధ్యతను నిర్వహిస్తారు. ఒక్కొక్కసారి బయట నుంచి వేరే వాళ్ళను ట్రైనర్ను పిలిపిస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే మీరు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారో ఆ పరిశ్రమలో అపార అనుభవం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వచ్చి సమస్యను బట్టి యొక్క ఉద్యోగస్తులకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఉపయోగం ఏంటంటే ఇవాళ రేపు కాంపిటీషన్లో ఎలా ఉంది అంటే ప్రతి పరిశ్రమలో అసాధారణమైన న్యాయకత్వ లక్షణాలు కలిగితేనే వాళ్ళు ఉన్నతమైన పదవులకు పోతారు. ఇప్పుడు మీరు చూడండి, వేరే దేశాల్లో అమెరికా కానీ తర్వాత వేరే దేశాల్లో అతి చిన్న వయస్సులోనే వాళ్ళు మంచి పదవులను అలంకరించారు. ఎలాగా వాళ్ళకు అసాధారణమైన న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ అసాధారణ న్యాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలి అంటే ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక శాఖ ఉంటుంది, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని. వాళ్ళు ఈ ప్రతి 2 నెలలకు ఒకసారి, 1 నెలకు ఒకసారి ఒక హాఫ్ డే సెషన్ కానీ ఒక ఫుల్ డే సెషన్ కానీ కండక్ట్ చేసి ఉద్యోగస్తులకు వాళ్ళనే అడుగుతారు వాళ్ళ సమస్యలు ఏంటి. కొంతమందికి ఈ యొక్క టెక్నికల్ సబ్జెక్ట్ అర్థం కాదు, కొంతమందికి ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో ఆహార సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఇలా చాలా సమస్యలు ఉంటాయి. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రత్యేక పరిశ్రమలో ప్రొడక్టివిటీ పడిపోతుంది. అయితే ఈ యొక్క హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ యొక్క ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ శాఖ వచ్చేసి వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళకు ఈ యొక్క పని వేళల గురించి కానీ తర్వాత కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి బాగా అర్థమయ్యే విధంగా ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలనో చెప్తూ ఆ బయట నుంచి వచ్చిన ట్రైనర్తో చెప్పిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ యొక్క ఒకటే ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ బాగుండాలి,
వాళ్ళ అభివృద్ధి చెందాలి. వాళ్ళకు మంచి నైపుణ్యాలు ఉంటేనే కదా పనిచేయగలిగేది. మళ్ళీ వాళ్ళు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఫిజికల్లీ ఫిట్ ఉంటేనే కదండి పనిచేసేది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తే, ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, వాటికి ఏం చేయాలి? వాళ్ళకు ఆల్రెడీ ఒక డాక్టర్ ఉంటారు, ప్యానెల్ డాక్టరు. ఒకరోజు పిలుచుకొచ్చి వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ క్యాంప్స్ లాగా కండక్ట్ చేసి అలా సహాయపడతారు ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి న్యాయకత్వ నైపుణ్యాలు, లక్షణాలు, నైపుణ్యాలు ఉండాలి. కాబట్టి ఏ ఇండస్ట్రీ అయినా కానీ, ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ వాళ్ళకు ఉన్న సమస్యలు ఈ ట్రైనర్కు చెప్పి తగు సలహాలు తీసుకొని మిస్టేక్స్ చేయకుండా ఆ కంపెనీ యొక్క అభివృద్ధికి పాటుపడాలని వాళ్ళు ఈ యొక్క శిక్షణ తరగతులు ఆర్గనైజ్ చేస్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడికి వచ్చిన ట్రైనర్ ఆల్రెడీ ఒక కంపెనీలో ఒక మేనేజర్గా, ఒక లీడర్గా, టీమ్ లీడర్గా పనిచేసి ఉంటాడు. ఆయన స్వీయ అనుభవంలో ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి, ఎంప్లాయీస్ మధ్య కోఆపరేషన్ ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలి, అవన్నీ చెప్తూ వారికి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, వాళ్ళ సంపాదన గురించి ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎటువంటి పుస్తకాలు చదవాలి, ఇటువంటి అన్ని విషయాల మీద వాళ్ళు అవగాహన కల్పించేందుకు ఈ ట్రైనర్సు హ్యూమన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి ద్వారా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళను కూడా అడుగుతారు, ఇప్పుడు ఎవరెవరిది ఎంతమంది ఎంప్లాయీస్ ప్రొడక్షన్ బాగాలేదు, ఎంతమంది పర్ఫార్మర్, నాన్ పర్ఫార్మర్. ఫస్ట్ నాన్ పర్ఫార్మర్కు ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలు గురించి మాట్లాడి వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తారు. దానివలన ఆ పరిశ్రమకు మంచి అభివృద్ధి ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఎవరైతే ట్రైనర్ వస్తారో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే మంచిగా వినేవాడుగా ఉండాలి. వినడము అంటే చెప్పేది వినడం అని కాదు, చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విని అర్థం చేసుకోవాలి. తర్వాత చెప్పే విధానంలో కూడా ఎలా చెప్పాలనే విధంగా కూడా వాళ్ళకు చెప్తారు. తర్వాత కంపెనీకి ఉన్న యొక్క ఏదైతే స్ట్రాటజీస్ ఉంటాయి వాటిని ఎలా ఫాలో కావాలనేది కూడా ఆ ట్రైనర్ చెప్తాడు. కాబట్టి మీరు ఎవరైతే ట్రైనర్ వస్తాడో మీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి ఆయన ఆల్రెడీ ఒక 10-15 సంవత్సరాల అనుభవం మీరు చేసే పరిశ్రమలోనే చేసి ఉంటున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తినే పిలుస్తారు. కాబట్టి మీరు అందరూ ఎప్పటికప్పుడు నా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ, మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నా కోరిక. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే అసాధారణమైన న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. వాటి మీదనే ఫోకస్ చేయండి. ఎవరితో గొడవలు వద్దు, ఎవరితో రాజకీయాలు వద్దు. మీరు మీ పనిని కంపెనీ చెప్పిన విధానంగా చేసుకుంటూ అందరికీ
మంచివాడు అనిపించుకొని మీరు బాగా అభివృద్ధి చెంది ఉన్నతమైన పదవులకు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.